ఆల్రెడీ KTM 390 సర్వీస్కి అయితే వచ్చేసింది. 1000 కిలోమీటర్ అయితే తిరిగేసింది. మనం KTM షోరూమ్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ సర్వీస్కి అయితే ఇచ్చేసాం. సో సర్వీస్ ఎలా చేస్తారో ఒకసారి అయితే చూసేద్దాం. చూడండి, ఆయిల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. న్యూ ఆయిల్ మోటార్ బెస్ట్ ఆయిల్. ఆన్కి ఆఫ్ చేయండి, సెట్ బటన్ కొట్టేయండి, బ్యాక్ వచ్చేయండి. ఓకేనా? అది స్పీడ్ కంట్రోల్. స్పీడ్ కంట్రోల్ అంటే మేము ఎంత వెళ్ళాలో అంత పెట్టుకోవచ్చు. 50 పెడితే 50 వెళ్ళి, 100 పెడితే 100 వెళ్ళి. ఇది నేను చెప్పింది అవి పార్స్ చూపించింది కదా. ఇది వచ్చేసి మీకు ఏమైందంటే ఇదిగోండి, మీకు ఇది డిస్ప్లేలో ఫేవరెట్స్ అంటే మీకు డిస్ప్లే చేంజెస్ ఉంటాయి. ముందు ఈ టైప్లో పెట్టుకోవచ్చు, ఈ టైప్లో పెట్టుకోవచ్చు, ఈ టైప్లో పెట్టచ్చు. ఇది కనెక్ట్ కావాలా అయిందో లేదో అది కావాలంటే అది సెట్ చేసుకున్నాం. రెండోది వచ్చేసి మనకు మూడో దాంట్లో ఏం సెట్ చేసుకున్నాం, ఒడియో మీరు కూలింగ్ అనేది మేము సెట్ చేయాలా. బ్యాటరీ ఆల్రెడీ పెట్టాము, డేట్ పెట్టాలా, ఫ్యూయల్ లైన్ పెట్టాలా, ఫ్యూయల్ లైన్ పెట్టాము. మూడో దాంట్లో ఏం పెట్టాము, అలా 4 మోడ్స్ ఇస్తాడు. మాకేం కావాలి, మాకు అవసరం కూడా ఇవి ఉంటే ఇది సెట్ చేసుకుని ఫ్రెండ్స్ డిస్ప్లే మీద పెట్టుకోవడానికి. కూలర్ టెంపరేచర్ పెట్టాం కదా, బ్యాటరీ పెట్టాము. ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చిన స్పీడ్ కంట్రోల్ ఇవ్వండి, కనెక్షన్ అవ్వాలి. ఫ్యూయల్ లైన్ బ్యాక్ అదే ఇలా వచ్చేసి ఇలా అనగా ఎట్లా కనబడతాను ఫస్ట్ మూమెంట్ అది పెట్టుకోవాలి. ఏది ఇదా ఈ పార్ట్ ఏం లేదు, జస్ట్ అది ఇమేజ్ అది అంతే. ఈ ఫిక్స్ కూడా అది అప్ అండ్ డౌన్ అంటే ఇవ్వడానికి బ్లూటూత్ బ్లూటూత్ ఫోన్ హెడ్ ఫోన్స్ హెల్మెట్ ఫోన్స్ అది సిక్స్ షిఫ్టర్ ఆన్ ఆఫ్ తెలుసా. సిక్స్ షిఫ్టర్ ఆన్లో పెడితే దాని ప్రకారం వాడాలి, మామూలుగా వాడటానికి కుదరదు. ఆన్లో పెట్టాలంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్ యూజ్ చేయాలి. 3rd 4th 5th 6th అవసరం లేదు అది. ఓకేనా? ఇది ఆఫ్లైన్ పెట్టాను ఎందుకంటే మీకు యూజింగ్ ఎక్కువ చేస్తాను కదా. లోపల్లో లాంగ్లో బాగుంటుంది సిక్స్ షిఫ్టర్ వాడితే. ఆన్లో పెట్టుకోండి షిఫ్ట్ RPM రేటు ఇదే చెప్పింది. RPM రేటు అక్కడికి రావాలి. RPM రేట్ ఆన్ చేశారనుకోండి, ఆన్లో ఉంది. బ్యాక్ వచ్చా RPM 1 ఎంతలో పెట్టాలి. ఇక్కడ మీకు ఇప్పుడు రాగానే కలర్ చేంజ్ అవుతుంది. ఎక్సలరేషన్ కదా, కలర్ చేంజ్ అవుతా ఉంది. అది ఏ ఏరియాలో పెట్టాలి, 9,000 కాదా 10,000 కాదా అట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఏరియాలో అలా 2 RPM 1 2 ఉండేది. అలా పెట్టుకుంటే మీరు ఇదే నేను చెప్పింది. అలా పెట్టుకుంటే కలర్ మీరు ఎక్కడ పెట్టాలో 9,000 ఆ రేంజ్కి రాగానే రేట్ వచ్చేది. అలా ఆ రేంజ్ ఇక్కడ 9,000 ఉంది ఫస్ట్ దానికి, బ్యాక్ దానికి వచ్చేసి 1000 అలా పెంచుకోవచ్చు. మీరు అప్పుడు ఏంటంటే ఎక్కడ చెప్తారనుకోండి 5. లాంచ్ కంట్రోల్ మీకు ఎంపీ అది ఉంది కదా, ట్యాక్సింగ్ కంట్రోల్ ఉన్నట్టు అది ఆల్వేస్ పెట్టే ఉంది ఆటోమేటిక్గా. అదేందా దాన్ని ఆన్ చేయాలి. అదేందా అంటే. సో గైస్ ఫైనల్లీ మన సర్వీస్ అయితే అయిపోయింది. మన బిల్ వచ్చేసి 1681 రూపీస్ అయితే ఫస్ట్ సర్వీస్. జస్ట్ ఓన్లీ ఒక ఆయిల్ సర్వీస్ ఒకటైతే తీసుకున్నారు. సర్వీస్ మాత్రం సూపర్ ఉంది. రిసీవింగ్ కానీ ఏదైనా కానీ హైలైట్. అన్న కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యిండు. మెకానిక్ అన్న లోపల మంచిగా చేసిండు. గుడ్ సర్వీస్ గైస్. ఇప్పుడు మన రైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి మధ్యలో ఒక